హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మనమైతే మన చేత్తోనే సోపులు అనేది రెడీ చేసుకోవచ్చండి. నేనైతే చాలా సోపులు చేశాను. అందులోని బొప్పాయి సోప్ అని, బీట్రూట్ సోప్ అని, అలాగే నీమ్ సోప్ అని, వేప సోప్ అండి. ఇప్పుడు ఈ వేసవికాలంలో వేప సోప్ కూడా చాలా మంచిది కదా, మనకి స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. పిల్లలు ఆడి వచ్చి చెమటలకి అలాగా నీమ్ సోప్ తెచ్చేసానండి. అలాగే ఈరోజు అయితే నేను అలోవెరా సోప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉన్న మంచి ఆయుర్వేదంగా పనిచేసే వస్తువులండి. ఇది వచ్చేసి మనకు అలోవెరా ఎంత స్కిన్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదండి. స్కిన్కి, హెయిర్కి, అలాగే బాడీకి కడుపులోకి అయితే చలవ చేస్తుంది. అలాగే తలకు పెట్టుకున్న చాలా మంచిదండి. అలాగే ఫేస్కి కూడా అలోవెరా క్రీమ్ అనేది మనం తెచ్చి రాసుకుంటాం కదా, ఫేస్ ప్యాకులు వేసుకుంటాం, అలోవెరా జెల్తో ఫేస్ ప్యాకులు వేసుకుంటాం. అలా కాకుండా ఇలాగ మనం సోప్లా రెడీ చేసుకుంటే మనం డైలీ యూస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అలోవెరా సోప్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. నేను మొన్న అయితే నీమ్ సోప్ చేసినప్పుడు సోప్ బేస్ అనేది తెచ్చానండి. కానీ ఇప్పుడు అందరికీ యూస్ఫుల్ అవుద్దని పిఎస్ సోప్తో కూడా నేను చేస్తున్నాను. ఇంటి దగ్గర ఇలాగ సోపులు అనేది రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పింపుల్స్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, వైట్గా అవడానికి కూడా ఇది యూస్ఫుల్ అవుద్దండి. స్కిన్ వైట్గా అవుతుంది. అలాగే మన ఇంట్లోని సోప్ అంటే డైలీ యూస్ చేసుకోవచ్చు కదా, అలాగా మనం సోప్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా చేసుకొని చూడండి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో. మన చేత్తోనే సోపులు అనేది రెడీ చేసుకుంటే మనం చేసిన తర్వాత మన మనసుకి ఎంత బాగా అనిపిస్తుంది. మనము మనకి అన్నీ ఎటువంటి కెమికల్ లేకుండా వేసుకొని సోపులు అనేది రెడీ చేసుకుంటాం కదా, అందులో ఏమున్నాయి, మన స్కిన్కి ఏటి పడుతుందని కూడా తెలుస్తుంది కదండి. ఇదైతే నేనైతే పిఎస్ సోప్తోని నేను ఇలాగా అలోవెరా సోప్ అనేది రెడీ చేశానండి. దానికోసం అయితే అలోవెరా తీసుకున్నాను. అలోవెరా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చాలామంది గుజ్జుతో చేసుకుంటారు, కానీ నేను గుజ్జు కాకుండా మొత్తం కట్ చేసి చేశాను. అలా కూడా చాలా మంచిదేనండి. మనకి అలోవెరా ఏ విధంగా తీసుకున్నా మంచిదేనండి. ఫేస్ పైన ఎటువంటి పింపుల్స్ లేకుండా అలాగే వైట్గా రావడానికి కూడా ఈ అలోవెరా పనిచేస్తూ ఉంటుంది. అలోవెరా ఫేస్ ప్యాక్ వేసుకునే బదులు ఇలా సోప్ అనేది చేసుకుంటే డైలీ మనం యూస్ చేస్తాం కదా, బయట మార్కెట్లో కొంటే ఏం కెమికల్ ఉంటుందో తెలియదు కదండి. ఇలాగ ఒక్కసారి చేసుకొని చూస్తే మట్టి చాలా బాగుంటుందండి. ముందుగా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి. ఒక్క లైక్ ఇస్తే మటు నాకు మోటివేషన్గా ఉంటుంది, మరొక మంచి వీడియో చేయాలని కూడా అనిపిస్తుందండి. ఇక్కడైతే నేను పిఎస్ సోప్ తీసుకున్నాను కదా, తీసుకునేటప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం ఈ పిఎస్ సోప్ని కరిగించుకోవాలి. అలాగే సోప్ బేస్ తీసుకున్నా సరే ఇలాగే కరిగించుకోవాలండి. మనం ముందు ఒక గిన్నెలో కొంచెం వాటర్ అనేది ఫుల్గా బాయిల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం సోప్ని అయితే ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నగా తరుక్కోవచ్చండి. చిన్న చిన్న గుండలాగా తరుక్కున్నా పర్వాలేదు, ఇలా ముక్కలు చేసుకున్నా పర్వాలేదు. ఈ పిఎస్ సోప్ అయినా లేదా సోప్ బేస్ అయినా. నేను ఇక్కడైతే పిఎస్ సోప్ తీసుకున్నాను కదా, ఈ పిఎస్ సోప్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లోని ఫస్ట్ కిందన కొంచెం వాటర్ అనేది బాయిల్ చేయాలండి ఒక తెప్పల్లోని. తర్వాత పైన మనము ఒక గిన్నెలోని ఇలాగా మనం ముందుగా కట్ చేసిన పిఎస్ సోప్ ఉంది కదా, ఇలాగా మనం కరిగించుకోవాలండి. చూసారు కదా, సోప్ మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది. మనకి పిఎస్ సోప్ అయితేనే మనకి ఈ సోపు రెడీ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇందాక మనం అలోవెరా కట్ చేసుకున్నాం కదా, ఆ అలోవెరాని మనం మిక్సీ చేసుకోవాలండి. అందులోని ఎటువంటి ముక్కల్లా లేకుండా చూసారు కదా, లిక్విడ్ లాగా అయిపోయింది అలోవెరా మొత్తము. అలోవెరా మొత్తాన్ని ఈ సోప్ బేస్లో వేసి బాగా కలుపుకోవాలండి. వెంటనే గట్టి పడిపోతూ ఉంటుంది సోప్ కదా, మనం కలపకపోతే వెంటనే గట్టి పడిపోతూ ఉంటుంది. మనము వేసిన వెంటనే కలిపేసుకొని సోపుల్లా చేసేసుకోవాలండి, లేకపోతే గట్టి పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇందులోనైతే మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా మంచిది కదా, మన స్కిన్ అనేది గ్లోగా వస్తుంది. అలాగే హెయిర్ కూడా చాలా మంచిది ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే.
మనము హెయిర్‌కి కూడా ఏంటంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనము కొబ్బరి నూనెలో వేసుకొని కూడా రాసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇందులోనైతే నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే నేను 2 అయితే వేసుకున్నానండి. ఇంకా ఇదైతే నేను సోపు వేసుకోవడానికి ఇలాగ సిలికాన్‌ది కొనుక్కున్నానండి. మీకు కావాలంటే ప్లాస్టిక్ కప్పులు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ కప్పులని లేదా స్టీల్ ప్లేట్స్ అని ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేనైతే వీడియో కోసమని నేనైతే ఇది తీసుకున్నాను. మీరైతే మామూలుగా ఏంటంటే స్టీల్ బౌల్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ కప్పులు కానీ లేదా సిలికాన్ కప్పులు కూడా కొనుక్కున్న మంచిదేనండి. ఇదైతే నేను తీసుకున్నాను. ఏంటంటే మనము ఇది వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను కదా, వీడియో కోసమని నేనైతే ఎలా చేసుకున్నాను. నేనైతే చాలా సోపులైతే ఇదివరకే నేను వాడుతున్నానండి. ఇంట్లోనే చేసి వాడుతున్నాను. ఇలా పియర్ సోప్ కాకుండా సోప్ బేస్ తెచ్చుకొని మనం ఇలా న్యాచురల్గా మనం ఏం కావాలంటే అవి వేసుకొని సోపులు అయితే రెడీ చేసుకోవచ్చండి. నేనైతే బీట్రూట్ సోప్ చేశాను, అలాగే నీమ్ సోప్ చేశాను, పపాయ సోప్ చేశానండి. అలాగా రకరకాల సోపులు అయితే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఎటువంటి కెమికల్ లేకుండా ఉండేవి కదండి. మన ఇంట్లో న్యాచురల్గా మన చేత్తో మనం చేసుకుంటే ఒక్కసారి చేసుకొని చూడండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు. అందుకోసం నేను చేసుకున్నప్పుడల్లా ఇలా సోపులు అయితే ఇంట్లో రెడీ చేసుకున్నప్పుడల్లా మీకైతే షేర్ చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇంటి దగ్గర చాలా కలబంద అయితే ఉందండి. అందుకోసమైతే నేను కలబంద సోపులు అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఎందుకంటే ఈ వేసవికాలం అయితే మనకి ఎటువంటి ర్యాషెస్ అవి రాకుండా ఉండాలంటే ఇలా నీమ్ సోపులని కలబంద సోపులని ఇలా రెడీ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే మన చేతులతో మనం రెడీ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేనండి. అయితే నేను ఇక్కడైతే ఇలాగ సోపులు అయితే వేసుకున్నాను కదా, ఇంకా పైన నొరగొస్తుంది కదా, తీసుకుంటే తీసుకోవచ్చు. తీసుకుంటే ఏంటంటే గ్రీన్ కలర్లో కనబడుతుంది, తీసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ కలర్ బాగా కనబడుతుంది కదా అని నేనైతే పైన ఇలా నొరగ అనేది తీస్తున్నాను స్పూన్ పెట్టి. చూసారు కదా, తీస్తుంటే చాలా గ్రీన్ కలర్గా చాలా బాగా కనబడుతుంది. మనం బయట కొనే సోపుల్లాగే కనబడతాయండి ఇవి కూడా. మనకి నొరగ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే ఇలా చేసుకోవడం అయితే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. అలాగే మేము సోపులు కూడా వాడుతూ ఉంటాము. ఇవన్నీ చేసుకొని మేమైతే వాడుతూ ఉంటామండి. ఒక్కొక్క నెలలోని ఒక్కొక్క సోపులు అనేది రెడీ చేసి ఇలా వాడుతూ ఉంటాం. బయట కొనేవి వాడుతాము, అలాగే చేత్తో చేసినవి కూడా వాడుతామండి. అందుకోసం మీకు కూడా యూస్ఫుల్ అవుద్ది, ఎవరైనా చేసుకుంటారు. ఏంటంటే మనం బయట కొనేది వేరు, మన చేత్తో మనం చేసుకునేది వేరు. ఫుడ్ అయినా సరేనండి, మనం తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకునేది వేరు. మనం చేత్తో చేసుకొని తింటే టేస్టీగా ఉంటే ఆ మజాయే వేరండి. అలాగే సోపులైనా ఏవైనా సరే మన ఇంట్లో రెడీ చేసుకుంటే అది ఆ మజాయే వేరండి. ఎందుకంటే నేను ఇలా చేసి ఇలా వాడుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా సోప్ బేస్తో కూడా చేసుకోవచ్చు, ఇలాగ పియర్ సోప్తో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం డైలీ ఫేస్ ప్యాక్లు అయితే వేసుకోలేం కదండి. అలాంటప్పుడు ఇలా సోపులు అనేది రెడీ చేసుకుంటే కొంతలో కొంతైనా మన స్కిన్కి హెల్తీగా ఉంటుంది. అలాగే వైట్గా కూడా వస్తారండి, ఎటువంటి పింపుల్స్ ఉన్నా పోతాయి. నేనైతే ఇలా చేసుకున్నానండి. ఏంటంటే అలోవెరా సోప్ అనేది ఇలా చేసుకున్నాను. ఏమీ లేదు, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అలాగే అలోవెరా అలాగే పియర్ సోప్తోనే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతుందో. ఇక్కడైతే సోపులు అయితే చూసారు కదా, ఇది గుడ్డులా ఉన్న సోప్ అయితే మనం బయట మార్కెట్లో కొన్న సోప్ లాగే కనబడుతుంది కదండి. ఇలాగా 3 సోపులు అయితే నాకు వచ్చాయి. ఒక సోప్తోని నేను ఇందాక వేసుకున్నాను కదా కలబంద అయితే, ఆ కలబందతోని నాకు 3 సోపులు అయితే వచ్చాయండి. మనం ఒక సోప్ పియర్ సోప్ తీసుకుంటే ఇలా 3 సోపులు అనేది వచ్చాయి. నేనైతే ఇలా చేసుకున్నానండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. షేర్ చేసి అలాగే లైక్ కూడా చేయండి. అలాగే ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చితే మొదటి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఇలా సోపులు అనేది రెడీ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది సోపులు ఎలా చేసుకోవడం? చాలా సరదాగా అనిపిస్తుందండి. ఏదైనా మన చేత్తో మన ఇంట్లోది మన ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నాకు చూడడానికి అయితే కలర్ చాలా బాగా నచ్చాయి. మంచి గ్రీన్ కలర్లో వచ్చే సోపులు అయితే మన స్కిన్కి హెల్తీగా ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఇంట్లోని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంకా నొరగ వస్తుందో రాదో మీకు డౌట్ కదా, వస్తుందండి, చాలా బాగా వస్తుంది. మనం పియర్ సోప్తో చేసుకున్నా వస్తుంది, లేదంటే సోప్ బేస్ వాడినా వస్తుందండి. చూసారు కదా నొరగ అయితే ఎంత బాగా వస్తుందో,
చాలా బాగుంటుందండి. నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. నచ్చితే మట్టు లైక్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే సోప్ చేశాను కదా, వెంటనే మీకు కూడా షేర్ చేస్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుద్దని నేనైతే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా ఇక్కడైతే చూసారు కదా నూరగా ఎంత బాగా వస్తుందో. చూడడానికి బాగుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. అలోవెరా కదా, మనం న్యాచురల్గా అలోవెరా వేసాము, అలోవెరా జెల్ కూడా వేయలేదు, అలోవెరానే కట్ చేసి వేసాము. అందుకే ఎంత బాగా వస్తుందో చూసారు కదా. ఇంకా ఇక్కడ నేనైతే కడిగి కూడా చూపిస్తున్నాను. హ్యాండ్స్ అయితే ఎంత క్లీన్గా ఎంత నీట్గా కనబడుతున్నాయో చూసారు కదండి. నేనైతే ఇలాగా అలోవెరా సోప్ అయితే చేశానండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.